కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సత్యవేడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక విన్నపం, గతంలో ఏ విధంగా ఉన్నా మనకు అక్కర్లేదు, ఇప్పుడు మనకు ఒక కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఒక కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. అందరూ కూడా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి మనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా చేయించుకుంటుంటే బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు హేమలతమ్మ గారు కూడా ఉన్నారు, ఆమె కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులందరికీ, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, అదేవిధంగా సీనియర్ నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సూపర్ పవర్లో తొలి కార్యక్రమం అందరికీ ఏమేమి చేశారో అన్ని వివరించాం. ఇదేవిధంగా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ పవర్లో తొలి గురించి వివరిస్తాం. నాయకులు, కార్యకర్తలు అందరూ మన వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేసాము 1 ఇయర్లో సూపర్ పవర్లో తొలి గురించి వివరించాలి. తెలుగుదేశం పార్టీ హేమలత మేడం గారికి, మస్తారాణి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వేరే ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి యొక్క సహాయ సహకారంతో గ్రూపులు లేకుండా అందరూ ఒకే ఫ్యామిలీ లాగా ముందుకు నడవాలని మన యొక్క సచివేడు నియోజకవర్గంలో డెవలప్మెంట్కి అందరూ కలిసిపెట్టి మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన యొక్క నారా లోకేష్ గారు సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తారని మీ అందరి తరఫున నేను మాటిస్తున్నాను. జై తెలుగుదేశం, జై ధన్యవాదాలు, జై లోకేష్. గౌరవ పెద్దలు మా అన్నలు నరసింహరావు గారికి, పెద్దలు ఈరోజు పెళ్లి కొడుకు మా శంకర్ రెడ్డి అన్న గారికి, అలాగే ముఖ్యంగా ఎప్పుడు కూడా పార్టీని ముందు నడిపించి ఏదైనా కష్టాలు కష్టాలు ముందు బాధపడే మా కార్యకర్తలు కూడా శ్రేష్ఠ నమస్కారం తెలియజేసుకుంటారు. అలాగే మిత్రులారా, ఈరోజు యొక్క సమావేశం అనేది సత్యవేడు భవిష్యత్తుకి ఒక నాంది పడడానికి, ఒక సందేశం ఇవ్వడానికి, తెలుగుదేశం పార్టీ కలిసిపోవడానికి సత్యవేడు ఈరోజు కొంచెం ఇబ్బందులు పడతా ఉంది పార్టీ పరంగా. ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో నేను 2 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రి, 2 జిల్లాల్లో ఎన్నికల నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నిటికంటే కూడా అన్నిటి కలిపి ఎక్కువ సత్యవేడు ఇబ్బందులు నాయకులు వస్తూ ఉంటారు. సో సత్యవేడు ఇబ్బందులు రాకూడదు. అస్తివై అంటే అఖండ చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు అపోజిషన్ లో అత్యధికంగా పంచాయతీలు గెలిచినటువంటి ప్రాంతం అంటే తెలుగుదేశం అంత గట్టిగా ఉన్నటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లో పార్టీకి ఇబ్బంది జరుగుతుందని బాధగా ఉన్నటువంటి పరిస్థితి. మేము వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు, కొందరు వ్యతిరేకంగా తప్పులు చేయబట్టో లేదు కొన్ని వ్యతిరేక పర్సనల్ గా ప్రాబ్లమ్స్ బట్టి కొంచెం దూరంగా ఉండటం జరుగుతుంది తప్ప మనకెప్పుడు కూడా పార్టీ ఫస్ట్. మనకేంటి పార్టీ ఫస్ట్. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇలాంటి ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ముందుకెళ్ళాలి, రాజ్యాంగం వైపు వెళ్ళాలని చెప్పేసి పార్టీని పెట్టారు. వారి యొక్క ప్రతి ఒక్క ఆశయం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆచరణ చేస్తా ఉన్నారు. మనం పాలకులు ఎంతో మంది చూసాం.
అందరూ కూడా ఒక పాలకుడు చేసిన మంచి పని ముందుకు తీసుకెళ్లారు. 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. వారు విజన్ 2020 అని చెప్పి వారు వేసిన పునాది ఎప్పుడు ఆపలేదు. రాజశేఖర రెడ్డి కూడా ఆపలేదు. రాజశేఖర రెడ్డి కూడా కార్యక్రమం ముందు తీసుకెళ్లాడు. అందుకే రాజశేఖర చెడ్డ పేరు రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు మంచి పని చేశాడు కాబట్టి నేను ఆపేస్తాను అని రింగ్ రోడ్ దగ్గర నుంచి హైటెక్ సిటీ దగ్గర నుంచి ఐటీ కంపెనీలు వాటి కూడా వచ్చినాయి. ఈ రోజు మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఈ రోజు పనిచేస్తా స్థిరపడ్డారంటే అది చంద్రబాబు చేసినట్టున్నా. 2019 మనం చూసాం. ఒక అబద్ధం నాయకుడు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మాయలో పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. చంద్రబాబు నాయుడు వేసిన పునాదు అంటే విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ మనం వేసిన పునాదులన్నీ కూడా చిన్న భిన్నం అయ్యే విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. 1924లో 5 సంవత్సరాల పరిపాలన 40 సంవత్సరాలకి చేరిపోయిన పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న